ఇది కదా ఇన్నాళ్ళ నుంచి దేశం ఎదురు చూస్తోంది. ఒక వాయిస్ బయటకు వచ్చింది. ఏది ఇప్పటి వరకు మొహమాట పడుతూ సెక్యులర్ వేషం వేసుకొని దాంట్లో హిందువులుగా బతుకుతున్న చాలామంది నాయకులు మాట్లాడలేనిది ఓపెన్గా బయటకు వచ్చి మాట్లాడాడు. ఉద్యమం కోసం సిద్ధమయ్యాడు. ఆయనకి అటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ప్రధానమంత్రి, హోంమంత్రి వీళ్ళందరి ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఇంత బోల్డ్ స్టెప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ ఉద్యమాన్ని ఏ దిశగా నడిపిస్తాడనే దానికి సంబంధించిన బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు విశ్వ హిందూ పరిషత్ నాయకులు డాక్టర్ రావినూతుల శశిధర్. నమస్కారం డాక్టర్ శశిధర్ గారు. అండ్ అలాగే మనకి సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ రామ్నాథ్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే రామ్నాథ్ గారు. అలాగే జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, ఇంకా టీడీపీ అధికార ప్రతినిధి వారు కూడా శ్రీనివాస్ చౌదరి గారు కూడా జాయిన్ అయ్యారు. అండ్ జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ నమస్కారం అండి. టు స్టార్ట్ విత్ డాక్టర్ రావినూతుల శశిధర్, నిజంగా ఇది చాలా ఇన్స్పైరింగ్. మన జనసేనాని చేపట్టిన ఉద్యమం ఇన్స్పైరింగ్. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలకి, ఐక్యరాజ్య సమితికి కూడా ఆయన ఓపెన్ అప్పీల్ చేశాడు, వాళ్ళని ట్యాగ్ చేస్తూ. ఒక డీటెయిల్డ్ ఆయన కేస్ స్టడీ రాసుకుంటూ వచ్చారు. కసబ్ కేస్ స్టడీ, అలాగే చిన్మయ కృష్ణ ప్రభు కేస్ స్టడీ. మైనారిటీలు ఏ దేశంలో అయినా అక్కడ ఉన్న సంఖ్యాపరంగా ఉండేదాన్ని బట్టి వాళ్ళు మైనారిటీలు అవుతారు. బంగ్లాదేశ్లో మైనారిటీలు, మనం ఏరి కోరి స్వాతంత్రం ఇప్పించిన బంగ్లాదేశ్ ఇవాళ మన మీద విరుచుకుపడుతుంటే, మరోపక్క ఓవైసీ గారిది కొత్త డిమాండ్ వచ్చేసింది, హసీనాని అక్కడికి పంపించేయాలంట బంగ్లాదేశ్కి. సో టోటల్ ఎపిసోడ్ మీద, జనసేనాని స్టాండ్ మీద మీ అబ్జర్వేషన్స్ ఏంటి శశిధర్ గారు? పవన్ కళ్యాణ్ గారు ఓటు బ్యాంక్ రాజకీయాల విషయంలో కానీ, అపీజ్మెంట్ పాలిటిక్స్ విషయంలో కానీ, తర్వాత తీవ్రవాద విషయంలో కానీ, బంగ్లాదేశ్ పరిణామాల విషయంలో కానీ ఇటీవల కాలం లోపల చాలా స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటిస్తూ రావడము రాజకీయ నాయకులందరూ కూడా కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున ఈ పరిస్థితుల లోపల వాస్తవాలు మనం ఈ కుహానా సెక్యులరిజం ముసుగు లోపల మాట్లాడటం మానుకుంటే భవిష్యత్తులో భారతదేశం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ విషయం కూడా గతం లోపల పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఈ రోజున మనం బంగ్లాదేశ్ పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన, న్యాయపరంగా సెలెక్టివ్గా ఒక వర్గాన్ని ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి పోలీసులు, ఆర్మీయే హిందువులపైన యుద్ధం ప్రకటించింది. ఈ రోజున ఏ భారతదేశం యొక్క సహాయంతో ఇవాళ అక్కడ ప్రత్యేకమైనటువంటి దేశంగా ఏర్పడ్డటువంటి బంగ్లాదేశ్ ఇవాళ భారత్ పైన యుద్ధం చేయడానికి కాల్దూగుతూ ఉంది. అక్కడ మానవ హక్కులు గురించి మాట్లాడడం ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ చూస్తే, ఒకవేళ సెలెక్టివ్ యాక్టివిజం ఏదైతే ఉందో ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ, ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చనీయాంశం. బాధితుడు హిందూ అయినంత మాత్రాన మానవ హక్కులు ఉండవా? బాధితుడు హిందూ అయితే వాళ్ళ గురించి నోరు ఎత్తొద్దా? కుహానా సెక్యులరిజం పునాదులకు ఏమన్నా ప్రమాదం వస్తుందా? చూస్తాం, ఆల్ ఐస్ ఆన్ రఫా, ఆల్ ఐస్ ఆన్ పాలస్తీనా ట్యాగులు చూసినాం. ఇదే దేశం లోపల ఇజ్రాయెల్ తన యొక్క సార్వభౌమత్వానికి సవాలు విసిరినటువంటి హమాస్ లాంటి తీవ్రవాద సంస్థ మీద దాడులు చేస్తే మానవత్వానికి ఏదో మంట కలిసిపోతా ఉంది ప్రపంచంలో అని చెప్పి ఇక్కడటువంటి సెలబ్రిటీల నుంచి మొదలు పెట్టుకుంటే రాజకీయ నాయకులు అందరూ కూడా ఆల్ ఐస్ ఆన్ రఫా, ఆల్ ఐస్ ఆన్ పాలస్తీనా అని చెప్పేసి నానా యాగి చేసిండ్రు. పత్రికలు, మీడియాలు కూడా, మన తెలుగు మీడియా ఛానల్, నేను పేర్లు తీసుకోదలుచుకోలేదు, మీడియా రంగం కూడా, తెలుగు ఛానళ్ళు కానీ, తెలుగు పత్రికలు కానీ పెద్ద పెద్ద శీర్షికలతోటి ప్రపంచ మానవ హక్కులకు ఏదో భంగం కలిగిందనేటువంటి ఐటమ్స్ రాసింది. కానీ పక్కనున్నటువంటి బంగ్లాదేశ్ లోపల హిందూ మహిళలపైన సామూహికమైనటువంటి అత్యాచారాలు యథేచ్ఛగా జరుగుతుంటే, హిందువుల యొక్క గొంతులు రోజుకు వందలాది మందిని చంపేస్తూ ఉంటే, గొంతులు కోసి యథేచ్ఛగా దేవాలయాలను ధ్వంసం చేస్తుంటే, ఇంత అన్నం బంగ్లాదేశ్ ప్రజలకు ఆపదలో ఉన్నప్పుడు ఇంత అన్నం పెట్టినటువంటి స్వామి చిన్మయ కృష్ణదాస్ లాంటి వ్యక్తులను అరెస్టు చేసి చట్ట ప్రకారం ఉరిదీయాలనేటువంటి కుట్రలు చేస్తూ ఉంటే కనీసం మీ గొంతులు ఎందుకు మెదపట్లేదు? మానవత హృదయం మీకు ఎందుకు లేదు? ఇది వాళ్ళు ఇక్కడ ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా అందమైనటువంటి ఉపన్యాసాల మధ్యన అది బంగ్లాదేశ్ అంతర్గతమైనటువంటి ప్రాబ్లము, అంతర్గతమైనటువంటి సమస్య అని మాట్లాడుతూ ఉన్నారు.
రిజర్వేషన్ల రద్దు కోసం సాగినటువంటి ఉద్యమము యాంటీ ఇండియా, యాంటీ ఇజ్రాయెల్ ఉద్యమంగా మార్చి షేక్ హసీనా ప్రభుత్వాన్ని కుప్పగూల్చిన తర్వాత యాంటీ హిందూ ఉద్యమంగా ఈరోజు అక్కడ ఏ రకమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయో చూస్తూ ఉన్నాం. ముస్లింలు మెజారిటీగా ఉన్నటువంటి ఏ దేశంలో కూడా మైనార్టీలకు హక్కులు లేవు. ఇది కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. మతోన్మాదం, ఇస్లామిక్ మతోన్మాదం ఎక్కడైతే రాజ్యం వెళ్తుందో అక్కడ మైనార్టీలు అయినటువంటి ఎవరికి, అది హిందువులైనా కానీ హిందూయేతరులైనా కానీ, ప్రపంచం అనేక వందల సంవత్సరాలుగా చూస్తున్నటువంటి నిజం ఇది. ఈ రోజున బంగ్లాదేశ్లో జరుగుతున్నది ఇది. మనం కసబ్ విషయం కూడా పవన్ కళ్యాణ్ గారు ట్వీట్లో మెన్షన్ చేసిండు. ఈ రోజున భారతదేశ పార్లమెంటు మీద ముంబై దాడులు చేసినటువంటి కసబే కానీ, భారత పార్లమెంటును మీద దాడి చేసినటువంటి అఫ్జల్ గురూకే కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి అన్ని అవకాశాలను ప్రభుత్వమే లీగల్ ఎయిడ్ కల్పించింది. కసబ్ విషయం లోపల లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఒక ట్రాన్స్లేటర్ను పెట్టింది. హైకోర్టు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే సుప్రీంకోర్టు వరకు ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి అన్ని అవకాశాలను ప్రభుత్వం దగ్గర భారత ప్రభుత్వం కల్పించింది. పాకిస్తాన్ కనీసం కసబ్ను క్లెయిమ్ చేసుకోవడానికి కూడా ముందుకు రాలేదు. మా పౌరుడు కాదు అని చెప్పేసి రిజెక్ట్ చేసింది. అయినా ప్రపంచ మానవ హక్కులను దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వము లీగల్ సర్వీస్ ఎయిడ్ ద్వారా అన్ని రకాలైనటువంటి న్యాయ సాయం అందించింది. అనంతరం చివరికి భారత రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ పెట్టుకునేటువంటి అవకాశం కూడా కలిగించి అన్ని అవకాశాలు, న్యాయపరమైనటువంటి అవకాశాల తర్వాత చట్ట ప్రకారం మనం ఉరిదీసినాం. కానీ వాళ్ళ చిన్మయ్ కృష్ణ ప్రభుదాస్జీ చేసిన తప్పేందండి? అక్కడ కేవలం తన ర్యాలీ లోపల ఎవరో ఒక వ్యక్తి బంగ్లాదేశ్ పతాకానికంటే ఎక్కువ ఎత్తులో కాషాయ పతాకం పట్టుకున్నాడు అనేటువంటి ఆరోపణల మీద ఇప్పటి వరకు బాహ్య ప్రపంచానికి వాటి యొక్క వాస్తవాలు ఏందో కూడా అక్కడ ప్రభుత్వం తెలియనియట్లేదు. చట్ట ప్రకారంగా బంగ్లాదేశ్ సంఘటిత సనాతన ధర్మ జాగరణ మంచి పేరు మీదన అక్కడటువంటి హిందువులకు రక్షణగా నిలుస్తున్నటువంటి ఒక నాయకత్వాన్ని చిన్మయ కృష్ణ ప్రభుదాస్జీతో పాటు 18 మందిని అధికారికంగా ఉరిదీయాలనేటువంటి కుట్రకు అక్కడటువంటి జమైతే ఇస్లామియా పార్టీ, మతోన్మాద పార్టీ వల్ల మనకు ముఖం మాత్రం మొహమ్మద్ యూనిస్, నోబెల్ బహుమతి, శాంతి బహుమతి పొందినటువంటి మొహమ్మద్ యూనిస్ అనేటువంటి ఒక ముఖాన్ని ముందు పెట్టి హిజ్బుల్ హుర్ తహరీర్ అనేటువంటి ఒక తీవ్రవాద సంస్థ, జమైతే ఇస్లామీ అనేటువంటి ఒక తీవ్రవాద సంస్థ అధికారంలోకి వచ్చి హిందువులను చిట్ట చివరి కాఫీర్ను మేము రక్తం పారిస్తాం అనేటువంటి ఎజెండాతోటి వాళ్ళు ముందుకు పోతూ ఉన్నారు. చిన్మయ కృష్ణదాస్జీ తరఫున వాదించినటువంటి అడ్వకేట్ల మీద కూడా హత్యాయత్నం జరిగింది. ఇప్పుడు 2 అడ్వకేట్లు చావు బతుకుల మధ్యన ఉన్నారు. అంటే బహిరంగంగా కోర్టుల ముందర న్యాయవాదులు చూడండి, న్యాయ వృత్తి చదివినా కానీ ఎంత మతోన్మాదమో, న్యాయవాదులు మీరు ఎవరైనా కృష్ణదాస్జీ తరఫున వాదిస్తే మేము హత్య చేస్తాం, కోర్టుల లోపలనే హత్య చేస్తాం అనేటువంటి ఒక రకమైనటువంటి మతోన్మాద జిహాదు నడుస్తూ ఉంది. ఇది చర్చించాలి. ఎందుకంటే భారతదేశంలో కూడా బంగ్లాదేశ్ పరిస్థితులను మేము రైట్. అంటే డాక్టర్ శశిధర్ గారు, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ చాలా గట్టి లీడర్, అమెరికానే రఫాడించిన వ్యక్తి ఆయన అంతర్జాతీయ వేదికల మీద. ఈ విషయంలో భారత ప్రభుత్వ స్టాండ్ని ఆయన ఎలా విశదీకరిస్తున్నారు? బంగ్లాదేశ్ మీద మనం తీసుకోబోయే చర్యలు ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఒక సపోర్టు మీకు దక్షిణాదిని, జనరల్గా దక్షిణాది రాష్ట్రాలు కొంచెం రేషనల్గా ఉంటాయి, రాడికల్గా ఆలోచిస్తాయి. సో ఉత్తరాదితో పోలిస్తే ఇక్కడ ఈ భావోద్వేగాలు కానీ మతపరమైన ధార్మికపరమైన భావనలు కానీ కొంచెం తక్కువ అనే ఒక ఇంప్రెషన్ ఉంది. వేరాస్ పవన్ కళ్యాణ్ హ్యాస్ టేకెన్ దట్ స్టాండ్, సనాతన ధర్మ రాజకీయాల లోపల ఈ రోజున మాట్లాడితే హిందువుల పక్షాన మాట్లాడితే, లేకపోతే హిందువుల పక్షాన గొంతిప్పితే ఏదో తప్పు అనేటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలు నడుస్తున్నాయి కదా. భారతీయ సమాజము ఈ యొక్క అడ్డుగోడల నుంచి బద్దలు చేసుకొని బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారి చొరవ ఆ దిశగా ఏదైతే ఉందో, నిజంగా ఇవాళ రాజకీయాల లోపల ఓటు బ్యాంకు రాజకీయాల గురించి ఆలోచన చేయకుండా పదవులు ఉంటే పోతాయి, కానీ దేశం యొక్క భద్రత విషయం లోపల, సమాజం యొక్క మానవ హక్కులు రక్షించడం విషయం లోపల అవుట్రైట్గా మాట్లాడుతున్నాడు కదా. ఇటువంటి రాజకీయాలు ఈరోజు దేశం స్వాగతిస్తుంది తప్పకుండా. ముస్లిం సమాజం కూడా స్వాగతిస్తుంది. నేను ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, ఈ రోజున ఏదైతే మతోన్మాదం ఉందో, ఈ మతోన్మాదం ప్రపంచ మానవాళికి, ఇస్లామిక్ మతోన్మాదం ప్రపంచ మానవాళికి వాళ్ళ శాపంగా పరిగణించింది.
ప్రపంచ మానవాళిని కబలించే రైట్ శశిధర్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారి దగ్గరికి వెళ్దాం. శివపార్వతి గారు, ముందుగా మీకు మీ పార్టీకి శుభాకాంక్షలు చెప్పాలంటే, మైనారిటీల హక్కుల కోసం ఒక నాయకుడు నిలబడుతున్నాడు, కలబడుతున్నాడు. అంతర్జాతీయ వేదికల్ని సవాల్ చేశాడు. కళ్ళు మూసుకున్నారా మీరు ఇంత జరుగుతుంటే అని చెప్పి నిలదీశాడు. సో ఈ క్రమంలో ఈ స్టాండ్కి పవన్ కళ్యాణ్ గారు